ఇది వచ్చి చాలా చిన్నగా ఉంది. సేమ్ మనకు కరెక్ట్గా మన చేమైన ఈమైన్ అయితే ఉంది. ఇది చాలా చిన్నది అనమాట. ఇది కరెక్ట్గా మనకు ఈమైన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి లైట్ వెయిట్, ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. ఓన్లీ 5 grams మాత్రమే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ వైజల్ శిక్ష. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఫైనల్లీ యూట్యూబ్ కోసం ద బెస్ట్ మైక్ అయితే తీసుకున్నా. ఎక్సైట్ ఆల్గారిథం లేసే బోయో మినీ వైర్లెస్ మైక్. నా దగ్గర ఆల్రెడీ మైక్ అయితే ఉంది. బోయో కంపెనీ బోయో Y30 అని చెప్పేసి కొత్తగా అయితే వచ్చినది అన్నమాట. ఆ మైక్ అయితే తీసుకున్నా. కానీ నాకైతే ఆ మైక్ బాగానే ఉంది. అదే మైక్ యూజ్ చేస్తూ ఉన్నాను. కానీ మన సబ్స్క్రైబర్ ఒకరు ఉండి కొత్త యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాడు. అతనికి కూడా ఆ మైక్ కావాలని చెప్పి అప్పుడు ఇప్పుడే మైక్ అవసరం లేదు, నువ్వు కొంచెం సక్సెస్ కా యూట్యూబ్లో అప్పుడు తీసుకుందా అంటే, లేదు బ్రో నాకు అది మైక్ కావాలని చెప్తే మన మైక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఫ్రీగా కాదండి, డబ్బులు తీసుకున్నా. అంటే నేను తీసుకున్న ప్రైస్ లేకుండా నేను తీసుకున్న కాడికి కొంచెం తక్కువ ధర చేసి అతనికైతే అమ్మేశాను అనమాట. ఫైనల్గా నాకు కావాల్సిన మరొక బోయో వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నా. ఈ మైక్ ప్రైస్ ఎంత పడింది, దీని వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉంది, దీని రివ్యూ ఎంత ఎట్లుంటుంది మొత్తం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ అయితే చేసేద్దాం. నేను తీసుకున్న మైక్ వచ్చేసి ఇదే అన్నమాట, బోయో మినీ వైర్లెస్ 2.5 TG అల్ట్రా మినీ వైర్లెస్ మైక్ అనమాట. ఇది వచ్చి సేమ్ మనకు బ్లూటూత్ టైప్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి అన్బాక్స్ అయితే చేస్తాం. ఇప్పుడు ఇది బయట మొత్తం చూసుకుంటే ఇప్పుడైతే ఈ మైక్ అనేది అన్బాక్స్ అయితే చేద్దాం. ఈ మైక్లో ఏమేమి ఇచ్చాడు, దీని ఫీచర్ ఎట్లుంటుంది అని చెప్పి చూపిస్తాను. ఈ వీడియోకి మర్చిపోకుండా అందరు ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియోస్ యూట్యూబ్ కోసం తీసుకుంటే మైక్ బాగుంటుంది అనమాట. సక్సెస్ఫుల్గా మనం అన్బాక్స్ అయితే చేసేసినాం. ఇందులో ఏదో ఇచ్చినారు, అది ఏదో ఇచ్చినాడు. దీంట్లో బైక్ తీయగానే మనకు ఒక కార్డ్ అయితే ఉంది. దీంట్లో ఈ కార్డు వచ్చేసి ఇంకా బోయో కంపెనీకి సంబంధించినది, రిషిత్ అట్లుంటాయి కదా, అదే అనుకుంటాను. తర్వాత వచ్చేసి మనకు మనం తీసుకున్నది బిల్లు కూడా దీంట్లోనే అయితే ఉందన్నమాట. మనం తీసుకున్నది 1 year వారంటీతో వచ్చింది. ఇది మనం తీసుకున్న బిల్ అనమాట. ఇది ఈ బిల్లు ఉందంటే రేపొద్దున మనకు ఫోన్ నెంబర్ ఉన్న ఈ బిల్లు ఉన్న మనకు వచ్చేసి వారంటీ అయితే ఉంది. రేపొద్దున మైక్లో ఏదైనా చెడిపోయినా మనం తెచ్చుకోవచ్చు. ఎక్సైట్ ఆల్గారిథంలో అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చి అన్బాక్స్ అయితే చేసాం మనం. ఇది సేమ్ ఇక్కడ ఎట్లుందో అదే పొజిషన్లో అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకు ఇంకొక కార్డ్ అయితే ఉంది. అంటే ఇది దీని గురించి పక్కన మాట్లాడదాం. వచ్చేసి ఒకటి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది టైప్ సిలో. మనం కావాల్సినది మైక్ వచ్చేసి ఇందులోనే ఉందన్నమాట. ఇదే అన్నమాట మన మైక్ వచ్చేసి ఇందులో సేమ్ మన బ్లూటూత్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. ఇదే అన్నమాట, ఇది మైక్ అనమాట. మనకు సేమ్ వచ్చేసి బ్లూటూత్ టైప్లో అయితే ఉంటుంది. ఈ మైక్లో చూసుకుంటే మనకు ఇందులో వచ్చి ఇక్కడ ఒక మైకు, మరొకటి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి రిసీవర్. బయటికి అయితే తీస్తాం దీన్ని. ఇది వచ్చి చాలా చిన్నగా ఉంది. సేమ్ మనకు కరెక్ట్గా మన చేమైన ఈమైన్ అయితే ఉంది. ఇది మైక్ కూడా లెంత్ అనేది ఎక్కువ అయితే లేదు. మనం వచ్చేసి ఇందులో ఒక మైక్, ఇది చాలా చిన్నది అనమాట. ఇది కరెక్ట్గా మనకు ఈమైన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి లైట్ వెయిట్, ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. ఓన్లీ 5 grams మాత్రమే ఉంది. చాలా చిన్నది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మైక్ను మనము. తర్వాత వచ్చేసి ఇంకొకటి రిసీవర్ అయితే ఉంచారు. ఇది కూడా రిసీవర్ కరెక్ట్ ఆ మైక్ తగినట్టు కరెక్ట్ సెట్ అవుతుంది. మనం ఎక్కువ రిసీవర్ పైన పెట్టుకున్నా, అలాగే మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వ్లాగ్ చేసినా, కొంతమంది కోయిటోళ్ళు మైక్ పెట్టుకొని చేసేటప్పుడు కొంతమంది కోయిటోళ్ళకి నచ్చదు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకో ఏదో చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అంత పెద్ద మైకులు పెట్టుకుంటే. అందుకే ఇది బాగుంటుంది. దీని వాయిస్ క్వాలిటీ కూడా ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు ఇది ఒక రిసీవర్ అయితే ఉంది. తర్వాత మనకు చూసుకుంటే ఇంకొక మైక్ అయితే ఉందన్నమాట. మొత్తం వచ్చేసి డబల్ మైక్స్ అంటే చాలా బెస్ట్. ఇది వచ్చేసి ఎనికిలా మనం ఇట్లా షెట్ పెట్టుకోనికి దీనికి వచ్చేసి కవర్లు అయితే ఉన్నాయి. ఈ కవర్లు బిగినామంటే మనకు ఛార్జింగ్ ఎట్లుంటుంది ఏం కథ అనేసి తెలుస్తుంది. ఇంకా ఇదే అనమాట దీంట్లో ఉండేది. దీంట్లో అయితే ఏమీ లేదు. దీనికి వచ్చేసి స్టిక్కర్ అయితే ఉంది. ఈ స్టిక్కర్ అయితే పీకేద్దాం. ఇది ఇప్పుడు స్టిక్కర్స్ 2 ఉంటాయి. ఇది మనకు ఛార్జింగ్ అనమాట. దాంట్లో పెట్టినామంటే మనకు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇంకొక మైక్ కూడా చూసుకుంటే దానికి కూడా స్టిక్కర్స్ అయితే ఉంది. దానికి కూడా అయితే స్టిక్కర్ అయితే వీకేస్తాం. ఫైనల్లీ దీని కూడా మైక్ స్టిక్కర్ అయితే వీకేసిన. ఇప్పుడు వచ్చి గ్రీన్ కలర్ అయితే పడింది. దీంట్లో అయితే ఛార్జింగ్ అయితే ఫుల్ అయితే ఉంది. ఇప్పుడు మైక్ అయితే కనెక్ట్ చేద్దాం.
మనం వచ్చేసి ఇప్పుడు మైక్ అనేది రిసీవర్ అయితే దానికైతే పెట్టాం. ఇప్పుడు వచ్చేసి ఈ మైక్లో అయితే మాట్లాడుతున్నా. ఇన్షేప్ వచ్చేసి మనం మాట్లాడినంత వచ్చేసి ఓన్ వాయిస్తో ఇప్పుడు వచ్చేసి దీంట్లో అయితే మాట్లాడుతున్నా. దీంట్లో మనకు వచ్చేసి ఫీచర్స్ వాయిస్ నార్క్లేషన్ కూడా అయితే ఉందన్నమాట. మనం వచ్చేసి ఇప్పుడు నార్మల్గా అయితే పెట్టుకున్నాము. ఈ లైట్ పడుతుంది కదా, బ్లూ కలర్ పడిందంటే నార్మల్. ఇప్పుడు వాయిస్ నార్క్లేషన్ అయితే బంద్ చేద్దాం. ఇప్పుడైతే మనకు వాయిస్ నార్క్లేషన్ అయితే చేసా. ఆల్రెడీ రిసీవర్కు కూడా దీనిలో ఏ లైట్ పడిందో రిసీవర్ కూడా ఆటోమేటిక్గా అదే లైట్ అయితే పడుతుంది. ఇప్పుడు మనకు దగ్గర సౌండ్స్ ఉంటాయి. దీనికి వాయిస్ నార్క్లేషన్ చేసా కదా, బయటికి వెళ్ళిన తర్వాత చూద్దాం బయట గాలి అట్లా ఉంది, అప్పుడు చూద్దాం దీంట్లో వచ్చేసి ఈ మైక్లో ఇంకొక 2 సెట్టింగ్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది ఒరిజినల్ వాయిస్. మనకు వచ్చేసి రిసీవర్ కు కింద ఒకటి బటన్ అయితే ఉంటుంది. దాని మీద మనం ఇంకా 2 times ఇంకా క్లిక్ చేస్తామంటే ఈ వాయిస్ అనేది వస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఫస్ట్ విన్నది నా ఓన్ వాయిస్, తర్వాత సెకండ్ టైం విన్నది మైక్ పెట్టుకొని, తర్వాత వాయిస్ నార్క్లేషన్ లేకుండా 1 time వాయిస్ నార్క్లేషన్ పెట్టేసి 1 time అయితే విన్నారు. ఇప్పుడు మాట్లాడే వాయిస్ మొత్తం వచ్చేసి డబుల్ అనేది వస్తూ ఉంటది. ఇందులో 3 ఫీచర్లు అయితే ఇచ్చారు. ఇది ఒక స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ ఇది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక సెట్టింగ్ అయితే చేస్తాను. అందులో ఇంకా వాయిస్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తూ ఉంటది. మొత్తం వచ్చేసి మనకు 3 types అయితే వాయిస్ అనేది ఇచ్చారు. ఇందులో కూడా వాయిస్ నార్క్లేషన్ 2 types అయితే ఉన్నాయి. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మనకు వచ్చేసి ఇంకా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నామంటే ఇంకొక బటన్ ఉంటుంది. మళ్ళీ దీన్ని కూడా 2 times చేస్తామంటే దాని వాయిస్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి దీని వాయిస్ క్వాలిటీ బాగానే ఉంది అనుకుంటున్నాను. నా పాత మైక్ కాడికి ఇదే కొంచెం బెస్ట్ అనుకుంటున్నాను. అంటే అది కొంచెం తక్కువ రేట్ అనమాట, ఇది వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువ. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత పడిందని చెప్పేసి చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసి కువైట్ కరెన్సీలో 19 దినార్ల 900 ఫిల్స్ అయితే పడింది. అంటే 20 దినార్లు అనేది, ఒక దినార్ వచ్చేసి ప్రజెంట్ ఈరోజు 275 రూపీస్ అయితే ఉంది. మొత్తం 20 దినార్లకు ఎంత అవుతుందో తప్పకుండా మీరే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇది మా అమ్మకైతే తెలియదు నేను ఇంత డబ్బులు పెట్టి మైక్ తీసుకున్నానని చెప్పి. మా అమ్మకి తెలిసిందంటే ఇంకేంలా, అయినా కూడా మా అమ్మకి తెలిసినా కూడా వాడు ఏది తీసుకున్నా వానికి ఫ్యూచర్ లో పనికి వస్తుంది అంటేనే తీసుకుంటాడు, లేకుంటే ఖర్చు ఎక్కువ చేయడని చెప్పేసి తెలుసు. ఇప్పుడైతే మనము బయటికి అయితే వచ్చినాము. బయట అయితే ఫుల్ గాలి అయితే లేసింది. ఈ గాలి అనేది సౌండ్ దీంట్లో పడుతుందో లేదో మరి నాకైతే తెలియదు. బయట అయితే ఫుల్ గాలి లేస్తుంది. గాలి లేచేటప్పుడు ఇప్పుడు వచ్చి మనం వాయిస్ నార్క్లేషన్ అయితే చేసినాము. నాకు తెలిసి అంత గాలి అనేది చాలా అయితే ఉంది బయట. ఆ గాలి సౌండ్ అనేది చాలా ఎక్కువ అయితే రాదు, లిమిట్గా అయితే వస్తుంది. ఇంకా ఈ వాయిస్ నార్క్లేషన్ చేసిన తర్వాత మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఏం వాయిస్ ఉన్నా, మొత్తం శబ్దాలు ఉన్నా క్లియర్ కావాలంటే మనం ఒక బెస్ట్ అంటే చాలా పెద్ద మైక్ డబ్బులు ఎక్కువ పెట్టాల్సిందే. నాకు తెలిసి ఈ ప్రైస్లో అయితే నాకు ఇది బెస్ట్ మైకే అనుకుంటా. దీంట్లో ఫీచర్ కూడా భలేగా అయితే ఇచ్చినారు. నేను తీసుకున్న మైకుకు నా ప్రైజ్కు కరెక్ట్ సెట్ అయ్యిందా లేదా అనేది తప్పకుండా మీరే కామెంట్ చేయండి. ఇది గైస్ మరి వీడియో. మీ అందరికైతే ఒకటి చెప్పాలి, చాలా మంది ఈ మధ్య అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు యూట్యూబ్ కోసం మాత్రం అప్పుడే ఖర్చు పెట్టేసి మీరు మైక్స్ కానీ అలాగే మనకు పెద్ద మొబైల్స్ కావాలని చెప్పేసి అలా అయితే యూట్యూబ్ కోసం దయచేసి ఖర్చు అయితే పెట్టకండి. యూట్యూబ్లో వీడియో చేయండి నార్మల్గానే. నేను వచ్చేసి ఇన్ని రోజులు నార్మల్గానే ఇస్తున్నా. ఇంకొకటి మీకు తెలుసో లేదో, నేను పెట్టే షార్ట్ వీడియో, ప్రతి ఒక్క షార్ట్ వీడియోకి నా ఓన్ వాయిస్తో అయితే ఇస్తాను. ఈ మైక్తో కూడా నేను వాయిస్ ఓవర్ అయితే దానిలోకి ఇవ్వను. చాలా మంది మైక్ తీసుకోవాలి, ఐఫోన్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఏం తీసుకోకండి. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకున్నప్పుడు యూట్యూబ్లో అనేది ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. ఒక 10K లేకుంటే 5K సబ్స్క్రైబర్స్. అలాగే మన ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది, మనకి యూట్యూబ్ నుంచి ₹1 ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వచ్చినా తీసుకొని వెళ్ళేసి ఇట్లా పెట్టుకొని మంచి ఏదైనా తీసుకోండి. కానీ దయచేసి మీరు మీ ఇంట్లో వాళ్ళని ఏడిపించి తీసుకోవడము, అలాగే లేకుంటే మీరే కష్టపడి పని చేసి తీసుకొచ్చిన డబ్బులతో మైకులు తీసుకొని వేస్ట్ అయితే కాకండి. అదేనమాట ఈ వీడియో. అందరికి ఈ వాయిస్ క్వాలిటీ ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు. నాకైతే ఈ వాయిస్ పర్లేదు, బెస్ట్ అనుకుంటున్నాను. నాకు అనుకుంటే కాదా, మీకు కూడా నా వాయిస్ ఎట్లుంది, ఈ మైక్ ఫీచర్ ఎట్లున్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి మైక్ తీసుకోవాలంటే ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళైతే వాయిస్ చూసి వాళ్ళకు నచ్చితే రివ్యూ చూసి నచ్చితే తప్పకుండా తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.